అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. కన్నా ప్రతి కలను నెరవేర్చుకోవడానికి ఒక ఉదయం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇక నువ్వు చేయాల్సిందల్లా లేచి గొప్పగా ప్రయత్నించడమే. అర్థమైందనుకుంటా. సరదాలకు ఖర్చు పెట్టే స్థాయి నుంచి రూపాయి ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావు అంటే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థం అయినట్లే. ఈ ప్రపంచంలోకి మనల్ని ఓ 2 తీసుకొస్తారు, 4 తీసుకెళ్తారు. ఈ ప్రపంచంలోకి వచ్చే వరకు ఆ 2 ఎవరో తెలియదు. ఇక పోయే వరకు ఆ 4 ఎవరో తెలియదు. మనం పుట్టుక చావే ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాంటిది జీవితం ఇలానే ఉంటుందని ఎప్పుడూ అనుకోకు. అది ఎలా ఉన్నా కూడా నువ్వు మాత్రం స్థిరంగా ఉండు. ఇక ఎవరైతే పరిస్థితులు ఎలా ఉన్నా స్థిరంగా నిలబడతారో ఇక వారిని ఏ ప్రమాదము కదిలించలేదు. ధైర్యంగా ఉండండి. నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడూ మరవకు. ఎందుకంటే నువ్వు పడుతున్న కష్టానికి సాక్ష్యం అదొక్కటే కాదంటారా? మనిషికి బ్రతకడానికి చావడానికి మధ్య ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతకు ఎంత శక్తి ఉంటుంది అంటే చావాలి అనుకున్న వాడిని చావనివ్వకుండా బ్రతికేలా చేస్తుంది. ఇక బ్రతకాలి అనుకున్న వాడిని చస్తే బాగుండు అని అనిపించేలా మార్చేస్తుంది. చావు బ్రతుకు మధ్య ఉండే ఈ బాధ్యతే జీవితం. రక్తాన్ని చూసి భయపడినవాడు యుద్ధాన్ని చెయ్యలేడు. అలాగే కష్టాన్ని చూసి భయపడేవాడు జీవితాన్ని పూర్తిగా అనుభవించలేడు. జీవితం ఇంకా యుద్ధం రెండూ ఒక్కటే. ఇక భయపడితే రెండిట్లో మిగిలేది కేవలం ఓటమే. గుర్తుంచుకోండి. నీ జీవితం నుంచి ఎవరైనా వెళ్ళిపోయారు అంటే ఇక దానికి అర్థం వాళ్ళని తిరిగి తెచ్చుకోమని కాదు. బయటకి వెళ్ళవలసిన వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళవలసిందే అని. ఇక ఆ సమయం వచ్చింది అంటే అదే నీ జీవితానికి ఆరోగ్యం కూడా. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో కొందరు మాత్రమే మనల్ని అర్థం చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఉన్నావు అనే ప్రశ్న వేయకుండా ఏం కాదులే నేను ఉన్నాను అని ధైర్యం చెప్తారు. ఇక ఇలాంటి వారిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకండి. ఎప్పుడైనా మీరు బ్రతుకు మీద ఆశ కోల్పోతే కొన్ని క్షణాలు వైద్యశాలలో గడపండి. బ్రతకాలన్న ధైర్యం అదే వస్తుంది. ఎలాగైనా బ్రతకొచ్చు అనే నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఊపిరి ఆగిపోతున్న వాళ్ళను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరే చెప్తుంది నీ బ్రతుకు ఎంత విలువైందో అని. మన దగ్గర ఉన్న దాని విలువ అంత తొందరగా ఎప్పుడూ తెలియదు. అది ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, జ్ఞానం, సంపద ఏదైనా సరే. కనీసం వాటిని కోల్పోతున్న వారిని యొక్క దుఃఖాన్ని దగ్గర నుంచి చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు దేని విలువ ఏమిటి అన్నది. కాదంటారా? నీ ప్రయత్నం అనేది ఎలా ఉండాలి అంటే ఓటమి కూడా గర్వపడుతూ చెప్పాలి నువ్వు గెలుపుకు అర్హుడవు అని. అర్థమైందనుకుంటా. జీవితంలో కేవలం భయాన్ని వదిలేస్తే చాలు. బ్రతుకు అదే వెళ్తుంది. ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి.
గెలవడంలో ఓడిపోయినా సరే, కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోకు. ఏదైనా సరే నీ వల్ల కాకుంటే వదిలే, కానీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ముందుకెళ్ళి నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు అని చెప్పే ధైర్యం ఉంటేనే దాన్ని వదిలే, లేదా ఎలాగైనా గెలువు. ఇంకో దారి కూడా లేదు. అవునా? ఈ సాగిపోతున్న ప్రపంచంలో ఇంకా అక్కడే ఆగిపోయి ఉండకు. మన తెలివి అనేది ఎప్పుడూ కూడా ఎదుటి వారికి మనం తెలివైన వాళ్ళమని తెలిసేలా ప్రవర్తింపకూడదు. మనకేం తెలియదు అని వాళ్ళ తెలివికి అర్థం కాకుండా ప్రవర్తించడంలోనే చూపించాలి. అర్థమైందనుకుంటా. తప్పు చెయ్యనంత వరకే మన ధైర్యం కూడా మనకు బలంగా ఉండేది. ఒక్కసారి తప్పు చేసావా, ఆ తరువాత భయానికి బానిసవ్వక తప్పదు. గుర్తుంచుకోండి. మనుషులు బ్రతకడానికి, అలాగే మనుషులకు బ్రతుకును నేర్పడానికి, కొన్నిసార్లు ప్రేమకు మళ్ళీ మళ్ళీ జన్మించే గుణం ఉండాలి. అర్థమైందనుకుంటా. ప్రేమంటే దొరికే అదృష్టం మాత్రమే కాదు, కాపాడుకుంటే నీతోనే ఉండిపోయే జీవితం కూడా. ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం. ఎలా ఉన్నా సరే కావాలి అనిపించేది నిజమైన ప్రేమ కాదంటారా? కొన్నిసార్లు ఏ పని చెయ్యకుండా ఉండడం తప్పు కాదు, కానీ ఏ పని చెయ్యాలో కూడా తెలియకుండా బ్రతకడం ఖచ్చితంగా తప్పే అవుతుంది కాదంటారా? జాతకం చెప్పేవాడు బ్రహ్మ కానప్పుడు ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. అర్థమైందనుకుంటా. బ్రతుకు భారం అయ్యేది బరువులు మోస్తున్నప్పుడు కాదు, వాటిని ఎలా మొయ్యాలో తెలియనప్పుడు కాదంటారా? ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.